నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి తమిళనాడులోని తిరుపూర్ డిస్టిక్ లో ఉన్నటువంటి కాంగేయం అనేటువంటి ప్రాంతంలో అయితే ఉన్నాం. ఇక్కడ బాయిలర్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి రైతు ఆటోమేటిక్ ఫీడింగ్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. ఈ ఆటోమేటిక్ ఫీడింగ్ సిస్టమ్ గానీ లేకపోతే ఈ వాటరింగ్ అని నిప్పిల్స్ అన్ని పెట్టుకోవడం వల్ల రైతుకి ఈ లేబర్ ఖర్చు అనేది తగ్గడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మొత్తం ఇది వచ్చేసి 400 అడుగుల ఎడల్పు ఉన్నటువంటి ఫామ్ అనమాట. ఇటు వచ్చేసి దాదాపు 20 అడుగులు అయితే ఉంది. దీంట్లో 2 రకాల ఆటోమేటిక్ ఫీడింగ్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. ఈ ఫీడింగ్ సిస్టమ్ కి మొత్తం ఇంత 400 అడుగులు లెంత్ ఫీడింగ్ కనుక ఇవ్వాలంటే కనుక ఒక మనిషి దాదాపుగా 4 గంటలు అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆటోమేటిక్ ఫీడింగ్ సిస్టమ్ వల్ల 5-10 నిమిషాల్లోనే మొత్తం బార్డ్స్ అన్నిటికి కూడా ఫీడ్ అవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఫీడ్ అయిపోతుందో ఆటోమేటిక్ గా అదే ఆటోమేటిక్ గా ఫీడ్ వెళ్ళిపోవడం, లేకపోతే వాటరింగ్ అని అంతా కూడా ఆటోమేటిక్ గా జరగడం వల్ల రైతుకు లేబర్ ఖర్చు అనేది తగ్గుతుంది. అలాగే బార్డ్స్ కి ఎనీ టైం ఫీడ్ అనేది అవైలబుల్ గా ఉండటం వల్ల త్వరగా వెయిట్ రావడానికి, అంటే రెడీగా ఫీడ్ ఉండటం వల్ల ఎప్పుడు తినడం వల్ల వెయిట్ కూడా త్వరగా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇది ఉపయోగిస్తున్నటువంటి ఫార్మర్ అయితే చెప్తున్నారు. మనం గతంలో కోయంబత్తూరులో ఉన్నటువంటి మయూర్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ సంబంధించినటువంటి వీడియో చేయడం జరిగింది కదా. వాళ్ళు ఇదంతా కూడా ఈ సెటప్ అంతా ఇన్స్టాల్ చేయడం కానీ లేకపోతే దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా సప్లై చేయడం కానీ జరుగుతుంది. మొత్తం అసలు చిన్న నిప్పిల దగ్గర నుంచి కానీ లేకపోతే వాటర్ డ్రింకర్స్ కానీ అన్ని కంప్లీట్ పౌల్ట్రీకి సంబంధించినటువంటి అన్ని రకాల ఎక్విప్మెంట్స్ కూడా వీళ్ళైతే సప్లై చేయడం జరుగుతుంది. మీకు మన ఏపీ తెలంగాణలో కూడా వీళ్ళు కొరియర్ ద్వారా లేదా కార్గో ద్వారా అయితే సప్లై చేస్తున్నారు. ఈ ఇన్స్టాలేషన్ కావాలంటే లేబర్ కూడా వాళ్ళే పంపించి మొత్తం చేస్తామని చెప్పి చెప్తున్నారు. అసలు ఈ ఆటోమేటిక్ ఫీడింగ్ సిస్టమ్ అసలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీని ఖర్చు ఎంత అవుతుంది, ఇన్స్టాల్ చేసుకుంటే ఇది ఏ విధంగా పనిచేస్తుంది, దీంట్లో ఉన్నటువంటి లాభ నష్టాలు ఏంటండి ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఎంప్లాయ్ వినయ్ గారు అయితే మనతో ఉన్నారు. ఈ ఆటోమేటిక్ ఫీడింగ్ సిస్టమ్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఫాలో అవ్వండి. మనతో ఇప్పుడు ఈ కోయంబత్తూరు చెందినటువంటి మయూర్ పౌల్ట్రీ ఇండస్ట్రీకి సంబంధించి వినయ్ గారు ఉన్నారు. ఈ ఆటోమేటిక్ ఫీడింగ్ సిస్టమ్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, రైతులకు ఏ విధంగా బెనిఫిట్ అయితే అన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకున్నాం. వినయ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్, మనం గతంలో ఈ మయూర్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ కి సంబంధించి వీడియో చేయడం జరిగింది కదా. ఈ పౌల్ట్రీ ఫార్మర్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే ఉంది. మీరు ఇప్పుడు ఆటోమేటిక్ ఫీడింగ్ సిస్టమ్ కూడా సప్లై చేస్తున్నారు కదా. ఈ ఆటోమేటిక్ ఫీడింగ్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఇక్కడ ఈ బాయిలర్ కోళ్ళకి ఎంతవరకు బెనిఫిట్ అయితే రైతులకు కానీ అసలు ఏ విధంగా వర్క్ చేస్తుంది కొంచెం చెప్పండి. బ్రాయిలర్ కోళ్ళకి వచ్చేసి ఫీడర్ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే లేబర్ కాస్ట్ తక్కువ సార్. మెయిన్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి లేబర్ ఎక్కడ దొరుకుతా ఉండలేదు. దాని నుంచి లేబర్ కాస్ట్ తక్కువ అవుతుంది. ఇంకొకటి ఒకరే మెయింటైన్ చేసుకోవచ్చు. ఒకరే మెయింటైన్ చేసుకోవచ్చు. 8,000 బర్డ్స్ కి ఒకరే మెయింటైన్ చేసుకోవచ్చు. ఎలాంటే ఇప్పుడు ఆటోమేటిక్ ఫీడ్ దీంట్లో ఫీడ్ పోసిందామంటే ఆపర్ లో 210 kg పడుతుంది. దీంట్లో 210 kg 210 kg పడుతుంది. 210 kg పడుతుందంటే లోపల ఆగర్ ఉంటుంది. ఆ పైప్ లోపల ఆగర్ తిప్పుతా ఉంటుంది, రొటేట్ అవుతా ఉంటుంది. రొటేట్ అవుతా ఉంటే ఫీడ్ సప్లై అవుతా ఉంటుంది సార్. ఒకటే నింటిన వెంటనే ఇంకొక దానికి పోతుంది ఫీడ్. మొత్తం ఇది వచ్చేసి ఈ డ్రమ్ లో ఫీడ్ ఫిల్ చేసుకుంటే కనుక ఆ చివరన ఉన్నటువంటి మోటార్ ఈ ఫీడ్ ని లాగుతా ఉంటుంది. ఈ ఫీడర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో డ్రాప్ అవుతా ఉంటుంది. అయితే ఇప్పుడు మరి ఫీడ్ ఎక్కువ డ్రాప్ అయింది అనుకోండి, కింద పోయేటువంటి ఛాన్స్ ఉండదా? ఆ ఛాన్స్ అట్లేమో ఉండదు సార్. 2 kg పడుతుంది అంతే. 2 kg స్టాప్ అవుతుంది. దానికి ఎక్కువ 2 kg అంటే దాని ఫిల్ అవ్వగానే ఆగిపోతుంది. నెక్స్ట్ దీనికి పోతుంది. ఇది ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ దానికి నెక్స్ట్ ఫిల్ అయిన తర్వాత ఇంకొక నెక్స్ట్ దానికి పోతా ఉంటుంది. అట్లే ఫీడ్ దీంట్లో పోస్తాం సార్. 210 kg పడుతుంది దీంట్లో అప్పర్ లో. లోపల వచ్చేసి ఆధార్ అని ఉంటుంది. అది రొటేట్ అవుతా ఉంటుంది మోటార్ ఆన్ అయిన వెంటనే. అది రొటేట్ అవుతా ఉంటే ఫస్ట్ ఫీడర్ దీంట్లోకి వస్తుంది. ఇది ఫీడ్ ఫుల్ అయిన తర్వాత నెక్స్ట్ ఫీడర్ లేకపోతుంది. ఫీడ్ అంటే ఫస్ట్ మొత్తం వచ్చిన ఫీడ్ దీంట్లో ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లో పోతా ఉంటుంది. ఆగర్ కాన్సెప్టే అది. ఒకటి ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఫీడర్ లేకపోయింది. మీ దగ్గర ఎగ్జాంపుల్ ఫీడర్ ఉంది కదా, ఫస్ట్ దీంట్లోకి వచ్చి ఫీడ్ పడుద్ది. దీంట్లో ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చేసి దీంట్లో నుంచి పోవటం వల్ల అట్లా అదేమి ఉండదు సార్. దీంట్లో అడ్జస్ట్మెంట్ వేరే ఉంటుంది. 6 అడ్జస్ట్మెంట్స్. 6 1 2 3 4 5 6 ఉన్నాయి. అవి ఏంటండి? దీనికి ఫీడ్ ఎంత కావాలో అంత అడ్జస్ట్మెంట్ చేసుకునేది సార్. ఇది ఫీడ్ అడ్జస్ట్మెంట్. తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ. కోళ్ళు పెరిగే కొద్ది ఫీడ్ ఎక్కువ కావాల్సి పడుతుంది. పిల్లలప్పుడు ఫీడ్ తక్కువ కావాల్సి పడుతుంది. అప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకునేది సార్. సార్, జనరల్ గా ఇప్పుడు మనం ఈ ఫీడర్స్ మామూలు రెగ్యులర్ చూసుకుంటే కనుక చిన్నపిల్లల కోసం ఫీడర్స్ వేరుగా ఉంటాయి, పెద్దవాటి కోసం ఫీడర్స్ వేరుగా ఉంటాయి. మరి ఇది కూడా ఇవి అట్లా ఉంటాయి, లేదా అన్ని కామన్ గా ఉన్నట్టున్నాయి కదా? ఇదన్నీ కామన్ గానే ఉంటుంది సార్. ఇంకొకటి ఏమంటే దీంట్లో క్లోజ్ ఓపెన్ ఉంటుంది సార్. ఇది క్లోజ్, ఇది ఓపెన్. ఫీడ్ దీంట్లోకి వద్దు అనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు.
క్లోజ్ చేసుకుంటే ఫీడ్ రాదు. ఇంకొకటి ఇది అడ్జస్ట్మెంట్, బర్డ్స్ హైట్ పెరుగుతాయి కదా, హైట్ బట్టి దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఫీడ్ ఎక్కువ తక్కువ వస్తుంది. అంటే ఎంత ఫీడ్ రిలీజ్ చేయాలనేది దీంట్లో అడ్జస్ట్మెంట్. ఇంకొకటి పిల్లలు ఏమంటే లోపలికి పోదన, లోపలికి పోకుండా కొత్తగా డిజైన్ చేసిండే ఫీడర్ ఇది. లోపల పోతేనే బయట వచ్చేస్తాయి. వేరే దీంట్లో అయితే లోపల పోయి గలీజ్ అంతా చేస్తాయి. అట్లేం గలీజ్ చేయదు, ఫీడ్ ఫ్రెష్ గా ఉంటుంది. ఇంకొకటి అప్పటికప్పుడు ఫ్రెష్ ఫీడ్ దొరుకుతూ ఉంటుంది. ఈ మామూలు నార్మల్ ఫీడర్లు అయితే 8 kg ఫీడర్లు ఏమైతుందంటే ఒకసారి పోసేస్తే 8 kg ఫీడ్ ఉంటుంది. ఆ దాంట్లో ఉండే స్మెల్ ఈ ఆయిల్ అంతా డ్రై అయిపోతుంది. అప్పుడు ఇది వచ్చేసి దొరికేలేదు కోళ్ళకి సరిగా. సార్ ఇప్పుడు ఈ ఫీడ్ పడుకోకుండా స్టాప్ చేసుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటి, ఎందుకోసం అది? ఇది స్టాప్ చేసేది ఏమిటంటే ఇప్పుడు సెంటర్ లో కోల్డ్ ఉంటాయి, లేదా కోల్డ్ లిఫ్టింగ్ అయ్యేటప్పుడు ఒక సైడ్ కోల్డ్ ఎత్తారు, ఒక సైడ్ కోల్డ్ ఎత్తలేదు. అన్ని చోట్ల ఫీడ్ అక్కర ఉండలేదు కదా, అప్పుడు అవసరం ఉండలేదు. అప్పుడు సెంటర్ లో కావాలంటే దీన్ని క్లోజ్ చేసేస్తే ఎక్కడ అక్కర్లేదు అక్కడ క్లోజ్ చేసుకుంటే సెంటర్ లో మాత్రం లేదా లాస్ట్ లో వస్తుంది. మనకి ఎక్కడ ఫీడ్ అవసరం లేదనుకుంటే అక్కడ క్లోజ్ చేసుకుంటే ఫీడ్ వేస్ట్ కాకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు మొత్తం అక్కడ మనం ఆ డ్రమ్ లో పోసినటువంటి ఫీడ్ 1 by 1 ఫిల్ చేసుకుంటా చివరి వరకు వస్తుంది. చివరిది మొత్తం కూడా చివరిది ఫీడ్ ఫిల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మోటార్ ఆఫ్ అయిపోతుంది. సెన్సార్ ఉంటది, సెన్సార్ ఆటోమేటికల్లీ ఆఫ్ అయిపోతుంది. సార్ ఇప్పుడు ఆ డ్రమ్ దగ్గర నుంచి మోటార్ సక్ చేస్తుంది, వెనక లాక్కుంటుంది కదా ఫీడ్. ఎంత లెంత్ వరకు లాక్కుంటుంది? ఇప్పుడు డ్రమ్ దగ్గర నుంచి మోటార్ వరకు ఇప్పుడు ఈ ఫామ్ యొక్క లెంత్ ఎంత వరకు ఉండొచ్చు? మాక్సిమం 400 అడుగులనా, 400 feet. ఇది ఉన్నది 400 feet. అందుకని ఎక్కువ ఉంటే ఈ మోటార్ పనిచేయదా? మోటార్ అంటే ఎక్కువ అంత ఇది కెపాసిటీ ఉండదు. మాక్సిమం అయితే 400 feet వరకు ఒక మోటార్ ఒక వరుస సరిపోతుంది. అంటే ఇప్పుడు దీని నుంచి మొత్తం ఈ 400 feet లో ఈ ఫీడర్స్ ఎన్ని ఉంటాయి? ఈ ఫీడర్స్ 2.5 feet ఒక ఫీడర్ వస్తుంది. 2.5 feet దాదాపుగా 250 వరకు పడతాయి అనుకుంటా. 250 అంతే. 250 రాదు, ఒక 180 వరకు వస్తాయి. ఓకే సార్, ఇప్పుడు చిన్న చిక్స్ కి కానీ పెద్ద చిక్స్ కానీ ఈ ఫీడర్స్ అనేది నార్మల్ గా ఈ మాన్యువల్ ఉంటాయి కదా, సైజుల్లో డిఫరెన్స్ ఉంటాయి. మరి ఇదేం కామన్ గా ఉంది కదా? కామన్ గా అదే చెప్తే కదా దీంట్లో అడ్జస్ట్మెంట్ అనేసి, అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఆటోమేటికల్ ఇది అవుతుంది. అంతేగాని ఫీడర్ మార్చుకునే అవసరం ఏమి ఉండదు. చిన్న day 1 chicks నుంచి ఇది పనిచేస్తుంది. day 1 chicks నుంచి లిఫ్టింగ్ స్టేజ్ వరకు పనిచేస్తుంది ఫీడర్. ఓకే సార్, ఇప్పుడు మొత్తం దీంట్లో నుంచి ఫీడ్ వెళ్తుంటది కదా, ఎక్కువ ఫ్లో అయిపోవటం గానీ అట్లా ఫ్లో ఏమయ్యలేదు. దానికి ఆటోమేటిక్ సెన్సార్ అనేది, ఆటోమేటిక్ సెన్సార్ వచ్చేసి కాన్సెప్ట్ అది. ఆగర్ది ఇంకొకటి ఏమంటే కాన్సెప్ట్ లోపల స్ప్రింగ్ మాదిరి ఉంటది, అది తోసుకుంటా పోతా ఉంటుంది. ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ దానికి ఫీడ్ పంపిస్తుంది. అది ముందరికి హోల్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ దాకా రాగానే ఫీడ్ ఇది ఫిల్ అయిన తర్వాత పైకి వచ్చేస్తుంది. ఆటోమేటిక్ నెక్స్ట్ దానికి పోతా ఉంటది. అప్పుడు ఫీడ్ వేస్టేజ్ అట్లేమి ఉండదు. ఇంకోటి అడ్జస్ట్మెంట్ చేసింటాము, ఇప్పుడు కింద ఇంత దాకా రావాలంటే అంతే వచ్చే ఫీడ్, ఎక్కువగాను రాదు బయటికి. ఓకే అయితే సార్, ఇప్పుడు చిక్స్ అనేది నేల మీద ఉన్నప్పుడు మాత్రము ఇది సరిపోతుంది. హైట్ పెరుగుతుంటది. ఇప్పుడు సపోజ్ 30 days అయినప్పుడు ½ feet వరకు వస్తుంది కదా కోడి. దీన్ని మరి పైకి తీసుకునే దానికి వించ్ ఉందనా? వించ్ సిస్టమ్ సెంటర్ లో ఉంది. అది వించ్ తిప్పితే హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటా ఉండొచ్చు. వాళ్ళు పెరిగిన కొద్దీ ఆ వించ్ తిప్పుతా ఉంటే ఈ లైన్ హైట్ అయితా ఉంటది. మాకెంత హైట్ కావాలో అంత హైట్ పెట్టుకోవచ్చు. తర్వాత మనం క్లీన్ చేసుకోవాలన్నా సరే ఇవన్నీ కూడా పైకి లేపుకొని క్లీన్ చేసుకోవచ్చు. అది ఓపెన్ చేయొచ్చు, ఇప్పుకోవచ్చు కావాలంటే. సార్ ఇప్పుడు మరి మొత్తం ఫీడ్ పోస్తారు, మధ్యలో ఏదన్నా దాంట్లో ఫీడ్ తినట్లేదు, నిండిపోయే ఉందనుకోండి, మరి నెక్స్ట్ దానికి ఫీడ్ వస్తుందా? మరి సెన్సార్ ఎలా వస్తుంది? నెక్స్ట్ దానికి వస్తుంది, ఆటోమేటికల్లీ వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ మొత్తం ఇలా 10 ఉన్నాయి అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక 4-5 ఇట్లో తింటూ ఇంకో 4 ఇట్లో తినట్లేదు అనుకోండి, అన్ని ఒకసారికి వచ్చి ప్రాబ్లం ఏం లేదు. ఆటోమేటికల్ అన్ని దాంట్లో తింటా ఉంటాయినా. ఎలా అంటే అన్ని దాంట్లో ఫీడ్ ఉంటది కదా, బర్డ్స్ అక్కడే తినుకుంటా ఉంటది. ఓకే వినయ్ గారు, ఇప్పుడు మొత్తం 400 feet లెంత్ ఉంది కదా, ఒకవేళ చిన్న లెంత్ ఉన్న రైతులు కూడా ఉంటారు, మినిమం ఎంత లెంత్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఈ ఆటోమేటిక్? 100 feet to 200 feet నుంచి అంతా స్టార్ట్ చేయొచ్చు. ఓకే అంటే ప్రైస్ ఎట్లా ఉంటుంది? ఫీట్ ని బట్టి రేట్ మారుతుంటుందా లేకపోతే ఎట్లా? ఫీట్ ని బట్టి రేట్ అంటే ఇప్పుడు ఆపర్ మోటార్ అంతా సేమ్ ఉంటుంది. అది 100 feet అయినా 400 feet అయినా సేమ్. పక్క మేత పోసే డ్రమ్ అనేది సేమ్ ఉంటుంది, మేత లాక్కునే మోటార్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే ఎంత లెంత్ ఉంటే అన్ని ఈ ఫీడర్స్ పెట్టుకోవాలి. ఫీడర్స్ మాత్రం ఇదైతుంది. లెంత్ తక్కువైనంత కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఎలా అంటే మోటార్ సేమ్ కదా, లెంత్ ఎక్కువైనంత కాస్ట్ తక్కువ అవుతుంది. ఓకే ఇప్పుడు ఇది 400 feet ఉంది కదా, దీని ప్రైస్ ఎంత పడుతుంది? 400 feet కి అప్రాక్సిమేట్ ఒక 3 lakhs రావచ్చు. అదే 250 అయితే ఒక 2.5 ఆ లెక్క వస్తుంది. 100 feet అయితేనో అదే రేంజ్ లో వస్తుంది. మోటార్ ఆపర్ అంతా సేమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంటంటే రెండు వరుసలు పెట్టారు కదా, 2 వరుసలు కలిపి ప్రైస్ చెప్తున్నారు. అవునవును, 2 వరుసలకి 2 lines కి ఎంత పడుతుంది?
400 feet కి 400 feet కి అప్రాక్సిమేట్ 3 lakhs పట్టొచ్చు. 3 lakhs అంటే సింగిల్ వచ్చేసి 1.5 మోటారు లేకపోతే ఫీడ్ పోసేది మొత్తం ఈ ఫీడర్స్ దాదాపు 180 ఫీడర్స్ వస్తాయి, ఐరన్ పైప్ మొత్తం అన్ని కంప్లీట్ అన్ని కలిపి. ఓకే, అదే ఇప్పుడు రెండు ఎంత పెడితే పెడితే అన్ని ఎక్కువ వరుసలు పెట్టుకోవాలి, ఎక్కువ వరుసలు పెట్టాలి. ఓకే, అయితే ఇప్పుడు మాక్సిమం వచ్చేసి 400 feet, మినిమం అయితే 100 feet వరకు చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అంటే ఇప్పుడు మోటార్ గానీ లేకపోతే ఆ ఫీడ్ పోసేది కానీ సేమ్ ఉంటది కాబట్టి ప్రైస్ అనేది తగ్గేది ఏదంటే ఫీడర్ లో మాత్రం అంతే, ఫీడర్ పైప్ లో మాత్రం. ఓకే, అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 100 to 150 feet ఉందనుకోండి, ఎంత ప్రైస్ తగ్గొచ్చు? అంతా ఒక 50,000 లోగా అంతేనా, 50 to అంతే, 50 to 1 lakh. ఒక లెంత్ వచ్చేసి దాదాపుగా 1.5 lakh అవుతుంది కదా, ఒకవేళ అది 100 feet ఉందనుకోండి దాదాపుగా 1 lakh ఎబోనే అవుతుంది అప్పుడు కూడా. అప్పుడే అబౌవ్ అవుతుంది, 1 lakh అబౌవ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే వీటి ఖర్చు తక్కువే ఉంటుంది ఖర్చు కాబట్టి. సార్ ఇప్పుడు మరి ఫీడ్ మొత్తం దీంట్లో 400 feet వరకే కోల్డ్ ఒక్కొక్కసారి బార్డ్స్ ఉండకపోవచ్చు, సగమే ఉండొచ్చు, అప్పుడు ఏం చేయాలి, పరిస్థితి ఏంటి? సగమే ఉన్నప్పుడు ఇది క్లోజింగ్ అన్న. ఓకే, అన్ని కంప్లీట్ క్లోజ్ చేసుకోవాలి, మీకు ఎంత కావాలో అంత పెట్టుకొని ఓపెన్ పెట్టుకొని దీన్ని క్లోజ్ చేసేస్తే ఫీడ్ రాదు. ఓకే, ఇప్పుడు మొత్తం ఇది 400 feet లెంత్ ఉంది కదా, దాదాపుగా దీంట్లో 8000 బార్డ్స్ పడతాయి అన్నారు. అన్ని సార్లు ఫార్మర్ 8000 బార్డ్స్ పెట్టుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు, మార్కెట్ డిమాండ్ బట్టి కానీ ఏదైనా తగ్గించుకుంటుండొచ్చు. సపోజ్ ఒక 2000 1000 ఉన్నాయి అనుకోండి, అప్పుడు మరి మొత్తం కంప్లీట్ గా పెట్టుకోవడం కష్టం కదా. అవును, సగం పార్ట్ క్లోజ్ చేసేసుకున్నా సెట్ అవుతుందా, ఇది ఉపయోగపడుతుందా? అది సెన్సార్ ఉండే చోట మీకు బర్డ్స్ ఉండాలన్న, బర్డ్స్ ఉంటే అక్కడ సెన్సార్ వర్క్ చేస్తుంది, ఫీడ్ ఆటోమేటికల్ ఇది అయితే ఉంటుంది. సెన్సార్ అన్ని వీటిలో ఉండదా? లాస్ట్ ఎండింగ్ లో ఉంటది. ఓకే, ఇక్కడంతా క్లోజ్ చేసి పెట్టుకోవాలి, అక్కడ ఓపెన్ లో పెట్టుకోవాలి. ఓకే, అంటే సెన్సార్ ఎండింగ్ లో ఉన్నప్పుడు మరి వీటిలో ఫీడ్ పడుతుందా లేదనే సెన్సార్ సంబంధం ఉండదా? సంబంధం ఏమి ఉండదు. అంటే ఎట్లా వర్క్ చేస్తుంది, అంటే సెన్సార్ ఆ చివరి మాత్రమే ఉంటే ఎలా వర్క్ చేస్తుంది? చివరి మాత్రమే ఉంటే అక్కడ పోయి చూద్దాం రండి, చూపిస్తా, అక్కడ మోటార్ దగ్గర పోయి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసి ఈ ఆటోమేటిక్ ఫీడింగ్ సిస్టమ్ మొత్తానికి కూడా ఇక్కడ మోటార్ ఉంటుంది, మొత్తం కూడా కంప్లీట్ సెటప్ అంతా గుండికాయ లాంటిదంతా ఇక్కడ నుంచే పని జరుగుతుందని చెప్పేసి మనకి వినయ్ గారు అన్నారు కదా. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అది తెలుసుకుందాం. చెప్పండి వినయ్ గారు, ఎట్లా పని జరుగుతుంది ఇక్కడ? సరే, ఇక్కడ ఆపరేటర్ వచ్చేసి మోటార్ ఇంకా జరుగుతుంది. ఈ ఫీడర్ మెయిన్ ఫీడర్ లాస్ట్ లో, దీంట్లో సెన్సార్ ఉంటుంది. మిగతా ఫీడర్లు అన్ని చూడండి ఎల్లో కలర్, ఇది మాత్రం రెడ్ కలర్ ఉంటుంది. ఫీడర్ లోపల ఒక సెన్సార్ ఉంటుంది, ఫీడ్ ఫుల్ అయిన వెంటనే ఆటోమేటికల్ ఫీడ్ ఆఫ్ అయిపోతుంది. ఇది పని చేయకపోతే ఇది ఇంకొక సెన్సార్, ఎమర్జెన్సీ సెన్సార్. ఇది ఫీడ్ ఫుల్ అయ్యి దీంట్లో ఫీడ్ ఫుల్ అయ్యిందంటే ఇది పైకి ఎత్తుకుంటుంది, క్యాప్ ఎత్తుకొని వెంటనే ఆటోమేటికల్ ఆఫ్ అయిపోతుంది. 2 సెన్సార్లు ఉంటాయి దీంట్లో. ఇది ఎప్పుడైతే ఫిల్ అవుతుందో ఈ మోటార్ ఆఫ్ అయిపోతుంది. అవును, ఎప్పుడైతే ఖాళీ అవుతుందో అప్పుడు మోటార్ ఆన్ అవుతుంది. సార్, ఇప్పుడు బార్డ్స్ ఇక్కడ తినకోకుండా మొత్తం పైన తినేసింది, ఇందులో మేత అలాగే ఉండిపోయింది, మరి అప్పుడు సెన్సార్ వర్క్ చేయదు కదా? చేస్తుంది సార్ వర్క్. అది ఫీడ్ ఫుల్ అయిన వెంటనే ఆగర్ పనే, అది ఫీడ్ ఫుల్ అయిన వెంటనే నెక్స్ట్ ఫీడర్ కి వచ్చేది. అంటే దీంట్లో ఫీడ్ బార్డ్స్ తినలేదు అనుకోండి, ఓకే, అప్పుడు అది ఆన్ అవ్వదు కదా? అది ఫీడ్ తినేదానికోసం మేము చేస్తామంటే పార్టేషన్ చేసి పెట్టింటాం సార్. వేరే పార్టేషన్ అంటే 100 బర్డ్స్ అంటే దీంట్లో 120 బర్డ్స్, ఒక 20 బర్డ్స్ ఎక్కువ వదిలింటాము. దాని వల్ల దీంట్లో ఫీడ్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. సెన్సార్ ఉండే దీంట్లో వచ్చేసి పార్టేషన్ లా ఫీడ్ కన్సంప్షన్ ఎక్కువ, బర్డ్స్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో బార్డ్స్ ఎక్కువ ఉంటే ఫీడ్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. దీంట్లోనేమో రెగ్యులర్ గా అయిపోతుంటది, మరి వాటిలో ఫీడ్ అవ్వట్లేదు, కొంత మిగిలిపోతా ఉంటది. ఫీడ్ మిగులుతా ఉంటుంది కదా, ఆ మిగిలింది ఫుల్ చేస్తా ఉంటుంది సార్. ఇక్కడ ఖాళీ అవుతా ఉంటుంది కదా, ఆన్ అయినప్పుడు అక్కడ లెవెల్ కొంచెం తగ్గింటుంది. ఈ వాల్స్ ఉంటది దీంట్లో, ఆగర్ లో వాల్స్ ఉంటది, ఆ వాల్ లెవెల్ వరకు వచ్చి నెక్స్ట్ దానికి కంప్లీట్ అయితే వస్తా ఉంటుంది, ఫిల్ అయితే వస్తుంది. 10% గ్యాప్ ఉంటే 10%, అవును, 20 ఉంటే 20, 30 ఉంటే 30, కంప్లీట్ గా ఫిల్ అవుతుంది. ఇక్కడ కంప్లీట్ గా ఫిల్ అవుతుంది. సార్, ఇప్పుడు మొత్తం ఫిల్ అవడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఫ్రెష్ గా ఆన్ చేసాం, అందులో ఎక్కడ ఫీడ్ లేదు అనుకోండి, మొత్తం అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎండ్ వరకు కంప్లీట్ ఫిల్ అవడానికి 15 minutes కావాల్సి పడుతుంది సార్. 15 నిమిషాల్లో 15 నిమిషాల్లో కంప్లీట్ ఎంప్టీ, కంప్లీట్ సపోజ్ మరి ఆల్రెడీ రన్ అవుతా ఉంటే ఒక 2 to 3 minutes, 2 to 3 minutes లో కంప్లీట్లీ ఫిల్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇందులో ఖాళీ అయిపోయింది అనుకోండి, ఆన్ అవ్వగానే 2 to 3 minutes లో ఇది కూడా ఫిల్ అయిపోతుంది. 3 minutes లో కంప్లీట్ ఫిల్ అవుతుంది సార్. దీని అందరికి వెనకాల కంట్రోల్ బాక్స్ ఉంది కదండి, దాంట్లో ఏముంటుంది ఒకసారి చెప్తారా? కంట్రోల్ బాక్స్ లో వచ్చేసి ప్యానల్ సార్. ఇది ప్యానల్ బోర్డ్ లో వచ్చేసి 3 ఉంటుంది, ఆటోమేటిక్, ఆఫ్, మాన్యువల్. ఓకే, ఆటోమేటిక్ లో ఏమంటే ఆటోమేటిక్ ఆన్ లో పెట్టిండామంటే ఆటోమేటికల్లీ సెన్సార్ రన్ అవుతా ఉంటది. ఓకే, ఇది ఆఫ్ చేసుకోవచ్చు. మాన్యువల్ ఏమంటే కోల్డ్ ఖాళీ అవుతాయి కదా, ఇప్పుడు బర్డ్స్ ఖాళీ అవుతాయి, ఆ పైప్ లోపల ఫీడ్ ఉండిపోయి ఉంటుంది. ఆ ఫీడ్ అంతా ఎంటీ చేసుకునే దానికి లాస్ట్ ఫీడ్ ఓపెన్ చేసుకోవాలి. మాన్యువల్ పెట్టేసి ఓపెన్ చేసి అదన్నీ సెటప్ క్లోజ్ చేయాలి సార్. అన్ని ఫీడర్లు సెటప్ క్లోజ్ చేస్తే ఆ లాస్ట్ లో వచ్చేసి ఫీడర్ కింద ఓపెన్ చేసుకుంటే లోపల ఉండే ఫీడ్ అంతా ఇక్కడ లాస్ట్ కి వచ్చేసి కింద ఒక సంచిలో పెట్టుకొని మేము బయట పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం అన్ని బార్డ్స్ లిఫ్ట్ చేసినప్పుడు వాటిలో మిగిలిపోయినటువంటి ఫీడ్ ని మళ్ళీ మనం తీసుకోవచ్చు. లేదంటే ఫీడ్ వేస్టేజ్ అవుతుంది కదా,
అయితే మరి మిగతా అన్నిటిలో కూడా ఫీడ్ ఉండిపోద్ది కదా, అదంతా దీంట్లోకి రాదు కదా, ఓన్లీ పైప్ లో ఉన్నది మాత్రమే వస్తుంది. పైప్ లో అది ఫీడర్ లో ఉండేది ఫీడ్ ఓపెన్ చేసుకొని అట్లా ఉంచుకోవాలి సార్. ఓకే, ఇది ఇప్పుడు ఒకసారి దీన్ని ఓపెన్ చేస్తారు. ఇది ఇట్లా ఓపెన్ చేయాలన్నా, ఇది ఓకే ఇట్లా ఓపెన్ చేసుకొని కింద లాక్స్ ఉంటాయి, అది ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది. ఓపెన్ చేసి దీంట్లో ఉన్న ఫీడ్ దాంట్లో వచ్చేస్తుంది. సంచి పెట్టుకుని ఓపెన్ చేస్తారు, సంచిలోకి ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఎక్కడ ఫీడ్ అనేది వేస్ట్ అవడానికి ఫీడ్ అనేది వేస్ట్ బార్డ్ సైజ్ ని బట్టి ఫీడ్ సైజ్ అనేది మారుతుంటది కదా. మరి ఏ సైజ్ ఫీడ్ అయినా సరే దీంట్లోకి వెళ్ళిపోతుంది. దీంట్లో ఉంటుంది సార్. దీన్ని ఈ పైప్ లో వచ్చేసి వోల్ 1 ఇంచ్ నుంచి 1.5 ఇంచ్ ఉంటుంది వోల్స్. ఓకే, ఆరాముగా వచ్చేస్తుంది ఫ్రీగా. 1 ఇంచ్ లోపు ఉన్న ఏదైనా సరే దాంట్లోకి వచ్చేస్తుంది. సరే సార్, ఇప్పుడు మొత్తం ఈ ఆటోమేటిక్ సిస్టమ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనుకుంటున్నాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే మొత్తం వివరాలు చెప్తారు. అయితే ఇప్పుడు అంత కంప్లీట్ ఆటోమేటిక్ సిస్టమ్ అంటే ఓన్లీ ఫీడ్ ఉంటే సరిపోతుంది, వాటికి వాటర్ ఉండాలి, సమ్మర్ లో ఫాగింగ్ సిస్టమ్ ఉండాలి, ఇంకేమేమి ఉంటాయి దీంట్లో ఆటోమేటిక్ గా? అంతే సార్, నిప్పల్ సిస్టమ్ తర్వాత ఫాగర్ సిస్టమ్ రెండే వచ్చేది, అవి కూడా ఆటోమేటిక్. నిప్పల్ సిస్టమ్ ఆటోమేటిక్. ఓకే, ఇది వచ్చేసి కొత్తగా ఇన్స్టాల్ చేస్తున్నారు. దీని లెంత్ 400 ఫీట్, అడ్డం వచ్చేసి 25 ఫీట్ ఉంది. మొత్తం కంప్లీట్ సెటప్ ఎంత అవుతుంది అంటే మీ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ సంబంధించి? ఫీడింగ్, ఫాగింగ్, మళ్ళీ నిప్పల్ సిస్టమ్ 3 కలిపి 4 to 5.5 లాక్ వరకు అవుతుందా? 4 to 4.5 lakhs. అయితే ఇంత లెంత్ అందరు కస్టమర్లు వాడరు కదా, అది షెడ్ విడ్త్ లెంత్ బట్టి రేట్ రెడ్యూస్ అయితే వస్తుంది, మారుతూ ఉంటుంది సైజ్ బట్టి. అయితే ఇప్పుడు అటుపక్క ఇటుపక్క మెష్ లేసారు, అవన్నీ మీకేం రావు. ఈ ఫీడింగ్, వాటర్, స్ప్రింక్లర్స్ ఇవి మాత్రమే, ఫాగర్స్. అయితే సార్ ఇప్పుడు మరి కొంతమంది ఏంటంటే, ఇప్పుడు మీరు సపోజ్ 10 రూపాయలు ఇచ్చారనుకోండి కొటేషన్, కొంతమంది 5 రూపాయలు ఇస్తారు, కొంతమంది 11, 12 రూపాయలు ఇస్తుంటారు. అది క్వాలిటీ బట్టి డిఫరెన్స్ అవుతుందా? ఓకే, క్వాలిటీ వచ్చేసి ఇది 4 kg వస్తుంది, 3.6 నుంచి 4 kg వస్తుంది జిఐ పైప్. కొందరు 3 kgs వాడతారు. ఇంకొక క్లాంప్ వచ్చేసి పివిసి వర్జిన్ క్వాలిటీ వాడతాము. దీంట్లో స్క్రాప్ మిక్స్ చేసి వాడతారు. దీంట్లో అంటే క్వాలిటీ వేరియేషన్ ఉంటుంది, అట్లే ప్రైస్ డిక్రీజ్ అయితే వస్తుంది. దీంట్లో క్వాలిటీని బట్టి, ఐరన్ సైజ్ బట్టి, క్వాలిటీని బట్టి మారుతా ఉంటుంది, రేట్ అప్ అండ్ డౌన్ అవుతుంది. అది ఇప్పుడు సార్, ఇప్పుడు ఈ మెటీరియల్ కావాలంటే సప్లై చేస్తారు మీరు, కంప్లీట్ లేబర్ సప్లై చేసి మొత్తం A to Z ఇన్స్టాలేషన్ కూడా మీరే చేస్తారు, మొత్తం అంతా చేసిస్తాం. ఇప్పుడు మీరు చెప్తున్న 4 to 4.5 లాక్ ఈ షెడ్ కు సంబంధించి కంప్లీట్ లేబర్ కూడా లేబర్ తో కలిపి 5 lakhs లోగా అవుతుంది. అంటే ఇప్పుడు ఈ స్ప్రింక్లర్స్ కాకుండా వాటిని మూవ్ చేయడానికి గానీ, వాటిని కట్టడానికి గానీ డిఫరెంట్ మెటీరియల్ వాడారు కదా, అవన్నీ కంప్లీట్ వస్తుంది. వెల్డింగ్ ఏమైనా ఉంటే ఫార్మర్స్ ఇచ్చేసి వెళ్ళండి, ఏదైనా వెల్డింగ్ చేయాల్సి వస్తుంది. వెల్డింగ్ అదంతా ఫార్మర్స్. ఓకే, అంటే మూవ్ చేయడానికి వీల్స్ గానీ, లేకపోతే వీల్స్ అన్ని టోటల్ మెటీరియల్ మనదే ఉంటుంది. వెల్డింగ్ అది వచ్చి ఫార్మర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, మొత్తం అయితే అసలు రైతుకి ఈ ఆటోమేటిక్ ఫీడ్ సిస్టమ్ ఇవ్వటం వల్ల రైతుకి ఫైనల్ గా అసలు ఎంతవరకు లాభం వచ్చేటువంటి అవకాశం, ఎంతవరకు బెనిఫిట్ అయ్యింది? బెనిఫిట్ అంటే ఇప్పుడు ఒక లేబర్ కి వచ్చేసి 8,000 బర్డ్స్ అని పెట్టుకోండి, 2 లేబర్స్ కావాల్సి పడుతుంది. ఒక లేబర్ కి వచ్చేసి 15,000 సాలరీ అనుకోండి, 2 లేబర్స్ కి వచ్చేసి 30,000 జీతం ఇయ్యాలి ఒక నెలకి. ఆ 30,000 ఇంటూ 12 కొడితే 3,60,000 అవుతుంది 1 year కి. ఆ 1 year ఇన్వెస్ట్మెంట్ ఒకసారి వేస్తే లేబర్ సమస్య ఉండదు, మొత్తం అంతా ఇన్స్టాల్మెంట్ అయిపోతుంది. మరి 1 year వరకు లేబర్ ఖర్చు ఈక్వల్ అయిపోతుంది. మరి మధ్యలో ఏమైనా మెయింటెనెన్స్ లేకపోతే ఇంకా? మెయింటెనెన్స్ అంతా చిన్నగా వచ్చేది, వస్తే ఆ సెన్సార్ ఒకటి వస్తుంది, అంతా 1000 to 1000 నుంచి 1500 దాకా వస్తుంది. అంతకుమించి ఏం డిఫరెన్స్? అంతకుమించి ఏం రాదు. ఓకే, అసలు జనరల్ సర్వీస్ ప్రాబ్లం ఏదన్నా రిపేర్స్ వస్తే ఎన్నాళ్ళకి రావచ్చు? రిపేర్స్ అంటే 2 years పైన వచ్చేది, 2 years లోగా ఏం రాదు. ఓకే, వారంటీ గ్యారంటీలు ఏమైనా ఇస్తారా వీటికి? వారంటీ గ్యారంటీ అంటే నిప్పల్స్ మాత్రం ఉంటుంది. వారంటీ గ్యారంటీ నిప్పల్స్ కి ఇస్తాము, నిప్పల్స్ 3 years ఉంటుంది. అది బదులుతో వేరే వారంటీ గ్యారంటీ ఏమి ఉండలేదు. ఎలాంటే ఫార్మర్ మెయింటెనెన్స్ బట్టి దాని ఇది ఉంటుంది, లైఫ్ ఉంటుంది. వినయ్ గారు, ఇప్పుడు మొత్తం ఈ ఆటోమేటిక్ ఫీడింగ్ సిస్టమ్ గానీ, మొత్తం ఈ ఫాగర్స్ గానీ, స్ప్రింక్లర్స్ అన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మన పౌల్ట్రీ రైతులకి అయితే అందించామనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఇదన్నీ చూసారు కదా, కోయంబత్తూరు చెందినటువంటి మయూర్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్ వల్ల అయితే కనుక ఈ ఆటోమేటిక్ ఫీడింగ్ సిస్టమ్ గానీ, లేకపోతే స్ప్రింక్లర్స్ కంప్లీట్ గా ఈ సెటప్ ఇన్స్టాల్ చేయడమే కాకుండా మీకు ఏదైనా మెటీరియల్ కావాలన్నా సరే చిన్న పీస్ నుంచి కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి కావాలన్నా సరే కార్గో సర్వీస్ లేదా ట్రాన్స్పోర్ట్ ద్వారా అయితే సప్లై చేస్తారు. లేదా కంప్లీట్ గా మీరు మొత్తం కొత్తగా మీరు పౌల్ట్రీ ఫామ్ పెట్టుకోవాలనుకున్నా కంప్లీట్ సెటప్ అయితే కనుక మొత్తం లేబర్ని కూడా వీళ్ళే సప్లై చేసి మొత్తం ఇన్స్టాలేషన్ వరకు కూడా వీళ్ళే చూసుకుంటామని చెప్తున్నారు. మరింత సమాచారం కోసం అయితే మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.